శ్రీమాత్రే నమః. వ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన దేవీ భాగవతం గ్రంథాన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగు చేశారు. ఆ గ్రంథంలో చతుర్థ స్కంధం చదువుతున్నాం మనం. ముందుగా ప్రార్థన. శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ విద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. శ్రీమాత్రే నమః. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని శ్రీదేవి భాగవత గాథలను తెలియచేస్తున్నారు. వ్యాస భగవానుడు జనమేజయుడికి దేవి మహాత్మ్యాన్ని గురించి చెప్పి, అదితి కశ్యపులు కూడా శాపవశాత్తు పూర్వకర్మ వశాన దేవకి వసుదేవులుగా జన్మించారు అని చెప్పారు. జనమేజయ, శాప కారణం విన్నావు కదా. కశ్యపుడు యదువంశంలో వసుదేవుడిగా జన్మించాడు, అదితి దేవకీ దేవిగా జన్మించింది అన్నారు. ఈ కథ విన్న జనమేజయుడికి మతిపోయింది. ఏది ధర్మం, ఏది అధర్మం, ఎవరిని నమ్మాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, అంత అగమ్య గోచరంగా ఉంది. ఎందుకు అంటే దితి గర్భస్థ పిండాన్ని దేవేంద్రుడు 14 ముక్కలు చేశాడు. దితి ఆ దుఃఖంతో అదితిని భూమి మీద జన్మించమని శపించింది. మహానుభావ, జనమేజయుడు అడుగుతున్నాడు, మహామతి వ్యాస మహర్షి, చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు చెప్పిన ఈ వృత్తాంతం. ఈ సంసారం అంతా కూడా ఒక పెద్ద పాప కుంభం. దీని బంధనాల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కశ్యపుడంతటి వాడు దిక్పాలకుడి గోవును అపహరించాడు. త్రిలోకాలకు అధిపతి అయ్యుండి అతని కొడుకు దేవేంద్రుడు ఇంతటి జుగుప్సితం చేశాడు. గర్భంలో ప్రవేశించి పిండాన్ని ఖండఖండాలు చేయడం పరమ దారుణం కదా. పైగా సేవ కోసం వచ్చానని ఒట్టు వేసి మరీ చెప్పి నమ్మించి మోసం చేయడం, గర్భశోకాన్ని కలిగించడం ఎంత దారుణం. ధర్మానికి శాసకుడు, ముల్లోకాలకు రక్షకుడు అయిన ఇంద్రుడే ఇలాంటి నీచానికి ఒడిగట్టాడంటే ఇంకా ఈ లోకంలో ఎవరు ఏది చేస్తే మాత్రం తప్పవుతుంది అని జనమేజయుడు చెప్తున్నారు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అందరూ దారి తప్పిన వారే. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, ధర్మరాజు అందరూ ధర్మం తప్పారు. వీరందరికీ శ్రీకృష్ణ పరమాత్మ ప్రేరకుడు కావడం మరీ విచిత్రంగా ఉంది. సంసారం నిస్సారమని తెలిసిన మహామేధావులే వీళ్ళంతా, దేవాంశ సంభూతులే వీళ్ళంతా, ధర్మతత్పరులే వీరంతా. అందుకే నా అంత నింద్యంగా ప్రవర్తించారు. మహర్షి, వీరి కథలు విన్నాక ఇంకా ధర్మం పట్ల ఆసక్తి ఎవరికి ఉంటుంది? ధర్మానికి ప్రమాణం ఏమిటి? ఇది ధర్మము అని దేనిని ఎలా నిర్ణయించడం, ఎవరిని అనుసరించడం? మహాత్మా, నాకు మతిపోతోంది అన్నాడు జనమేజయుడు. ఆప్తవాక్యం ప్రమాణం అనేట్టయితే అసలు ఆప్తుడెవరు? దేహధారి ప్రతివాడు విషయాసక్తుడే కదా, రాగసహితుడే కదా. ఆప్తవాక్యం ప్రమాణం చేదాప్తక పరదేహవాన్ పురుషో విషయాసక్తో రాగి భవతి సర్వతా. రాగం వల్లనే కదా ద్వేషం పుట్టేది. ఒకరి పట్ల రాగం ఉంది అంటే మరొక పట్ల ద్వేషం ఉన్నట్టే కదా. తన ప్రయోజనం దెబ్బతింటే కొందరి పట్ల రాగము, కొందరి పట్ల ద్వేషము ఆవిర్భవిస్తాయి. ద్వేషం వల్ల అసత్య వచనం సంభవిస్తుంది. స్వార్థ సిద్ధి కోసం భయంతో అబద్ధాలు ఆడడం తప్పనిసరి అవుతుంది. జరాసంధుణ్ణి చంపడం కోసం శ్రీ మహావిష్ణువు అంతటి వాడు బ్రాహ్మణ రూపం ధరించాడు. అన్ని ధర్మాలు తెలిసి మోసం చేశాడు. ఇంకా ఆప్తుడు ఎవరు? ప్రమాణం ఏమిటి? యజ్ఞ సందర్భంగా అర్జునుడు కూడా ఇంతే చేశాడు. బ్రాహ్మణ రూపంలో వచ్చి మత్స్య యంత్రాన్ని ఛేదించాడు. ఇంకా యజ్ఞం ఏంటి? శమధమాలు లేకపోయాక యజ్ఞం చేసి ప్రయోజనం ఏంటి? పరలోక పదార్థం కోసమా, కీర్తి కోసమా, ఇంకా ఇతర దానికోసమా?
ధర్మానికి 4 పాదాలను వేదం చెప్తోంది. వాటిలో సత్యం మొదటిది, శౌచం రెండవది, దయ మూడవది, దానం నాలుగవది. ఇవే లేకపోయాక ఇక ధర్మం ఎలా నిలుస్తుంది? ధర్మం లేకపోయాక చేసిన పని ఆశించిన ఫలితాలను ఎలా ఇస్తుంది? ఇంతటి ప్రధానమైన ధర్మం పట్ల ఎవరికి ఒక పట్టుదల కానీ, ఒక ధ్యాస కానీ, ఒక స్థిరమైన ఆసక్తి కానీ ఉన్నట్లు ఎక్కడా కనిపించడం లేదేంటి? ధర్మహీనం కృతం కర్మ కథం తత్ఫలదం భవేత్ ధర్మే స్థిరమతి క్వాపి నకశ్యాపి ప్రతీయతే. మోసం చేయడానికే మహావిష్ణువు వామనుడయ్యాడు కదా. జగత్ప్రభువు బలిచక్రవర్తిని మోసగించాడు. పోనీ బలిచక్రవర్తి సామాన్యుడా? 100 యజ్ఞాలు చేశాడు. వేదాజ్ఞలను కూడా తూచే తప్పకుండా పాటించాడు. ఏనాడు ధర్మం తప్పలేదు. దానం అతని శీలం. సత్యవాది, జితేంద్రియుడు. అంతటి వాణ్ణి అకస్మాత్తుగా అధ పాతాళానికి అణగదొక్కారు కదా శ్రీమన్నారాయణుడు. జనమేజయుడు అడుగుతున్నాడు, ఓ మహర్షి, బలిచక్రవర్తి శ్రీమన్నారాయణుల్లో ఎవరు గెలిచినట్లు? ఇద్దరిలో ఎవరు ఎవరిని జయించినట్లు? బహు పురాణకర్తవు, నువ్వే చెప్పాలి మరి అని అడిగాడు. అప్పుడు వ్యాస భగవానుడు అన్నాడు, జనమేజయ, సందేహం ఏముంది? విజయం బలిచక్రవర్తిదే. యావత్ భూగోళాన్ని దానం చేసిన మహానుభావుడు అతడైతే త్రివిక్రముడు అనిపించుకున్నాడు శ్రీ మహావిష్ణువు. వామనుడు అయిపోయాడు. జితం వై బలినారాజన్ దత్తా ఏన చ మేదిని త్రివిక్రమోపి నామ్నాయ ప్రథితో వామనోభవత్ చలనార్థమిదన్ రాజన్ వామనత్వన్నరాధిప. అంతేకాదు రాజేంద్ర, విష్ణుమూర్తి బలిచక్రవర్తికి ద్వారపాలకుడు కూడా అయ్యాడు. నువ్వన్నట్టు సకల ధర్మాలకు సత్యమే మూలం. అయితే దేహధారులకు అది దుస్సాధ్యం. మాయాశక్తి కడుంగడు బలీయను, బహురూపిణి. దాని త్రిగుణాలతో ఈ విశ్వం అంతా రంగులు పులుముకుంటుంది, శబలితం అవుతుంది. సత్యమే మోసంగా, మోసమే సత్యంగా భాషిస్తుంటాయి. ఈ సమ్మిశ్ర స్థితి సనాతనమైంది. ఎక్కడో ఒక వైఖానస మహర్షులు, నిస్సంగులు, నిష్ప్రతిగ్రహులు, సత్యయుక్తులు, వీతరాగులు, గతతృష్ణులు ఉన్నారంటారు. వారైనా దృష్టాంతంగా చూపించడం కోసమే నిర్మించబడ్డారు అని నా అభిప్రాయం. పురాణాలు, వేదాలు, వేదాంగాలు, ధర్మశాస్త్రాలు అన్నీ సగుణుల రచనలే. సగుణం నుంచి సగుణమే ఆవిర్భవిస్తుంది తప్ప నిర్గుణం ఎలా వస్తుంది? అందుకే వీటికి ఏకవాక్యత ఉండదు. మానవ దేహం ధరించి మాయామోహితుడైన వాడికి ధర్మం పట్ల స్థిర చిత్తం ఉండదు. మనస్సు ఇంద్రియాల వెంట ఆసక్తమై పరుగులు తీస్తుంది. కామక్రోధాది గుణాలతో ప్రేరితాలై రకరకాల స్పందనలు కలుగుతుంటాయి. బ్రహ్మాది స్తంభ పర్యంతం సకల విశ్వము మాయామోహితమే. ఆ మాయ వీటితో క్రీడిస్తోంది. ఇంద్రియాలు కోరుకున్నది లభించకపోతే మనిషి వెంటనే పాల్పడేది అసత్యానికే. దానికోసం వంకలు వెతుక్కుంటూ ఉంటాడు. కామక్రోధాదులను మించిన శత్రువులు లేరు. ఇవన్నీ కలిసి మానవుణ్ణి పాపకూపంలోకి పడదోస్తాయి. వీటికి వసుడైన మనిషి మరింక మంచి చెడ్డలను గుర్తించలేడు. ఈ పని చెయ్యదగింది, ఈ పని చెయ్యకూడదు అనే వివేకం కోల్పోతాడు. ఐశ్వర్యం చేకూరింది అంటే అహంకారం బలపడింది అన్నమాట. అహంకారం నుంచి మోహము, మోహం వల్ల మరణము సంభవిస్తాయి. సంకల్ప వికల్పాలకు కేంద్రస్థానమైన మనస్సులో ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఆశ, తృష్ణ, దైన్యం, దంభం, అధర్మం ఇత్యాదులన్నీ ఆవిర్భవిస్తాయి. అన్నిటికీ మూలం మోహమే, అజ్ఞానమే. ఐశ్వర్యవంతులు కొందరు అహంకారంతో ఆర్భాటంగా పెద్ద ప్రదర్శనగా యజ్ఞయాగాలు చేస్తుంటారు, దాన ధర్మాలు నిర్వహిస్తుంటారు. కానీ ఇవి అంతఃశుద్ధి లేని కార్యాలు, అందువల్ల నిష్ఫలాలు. ఏ కార్యక్రమానికైనా ద్రవ్య శుద్ధి ప్రధానం. ముందు అది చూసుకోవాలి. ఎవరికి ఏ ద్రోహము చేయకుండా న్యాయంగా సంపాదించిన ధనం ఉత్తమోత్తమైనది. ధర్మకార్యాలకు దీన్నే వినియోగించాలి. అక్రమార్జనలతో చేస్తే విపరీత ఫలితాలు వస్తాయి. పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. అలాగే యజమానుడికి, ఋత్విజుడికి
మనస్సు నిర్మలంగా ఉండాలి. అప్పుడే యజ్ఞఫలం పరిపూర్ణంగా దక్కుతుంది. దేశ, కాల, ద్రవ్య, కర్తృ, కారయితృ మంత్రాల శుద్ధి ఉంటే కానీ యజ్ఞఫలం సంపూర్ణంగా లభించదు. వీటిలో ఏ శుద్ధి లోపించినా ఫలసిద్ధి వ్యతిరేకంగా ఉంటుంది. శత్రునాశము, స్వీయ వృద్ధి కోరితే స్వీయ నాశము, శత్రువృద్ధి జరుగుతాయి. జనమేజయ, మనిషి ఎప్పుడు స్వార్థపరుడే. శుభాశుభాలను విచారించడు. ఎప్పుడు పాపమే చేస్తాడు. ప్రజాపతులు, దేవతలు, రాక్షసులు వీళ్ళంతా స్వార్థ నిరతులు, పరస్పర విరోధులు. వేదాల ప్రకారం దేవతలు సత్వగుణ సంభవులు, మానవులు రజోగుణ సంభవులు, రాక్షసులు పశుపక్షాదులు తమో గుణ సంభవాలు. గుణాలకు ఉన్నట్టే వారికి పరస్పర వైరం. అందుకే మానవుల తపస్సులను దేవతలు ఎప్పుడూ భంగపరుస్తుంటారు. అసలు మౌలికంగా ఈ సంసారమే అహంకార సంభూతమైనప్పుడు రాగద్వేష రహితుడు ఎక్కడుంటాడు? అహంకార సముద్భూత సంసారోయం యతో నృప రాగద్వేష విహీనస్తు సకథం జాయతే నృప. అందుచేత ఓ మహారాజా, ద్రోహచింతన లేని ధర్మాత్ముడు ఈ సృష్టిలో దొరకడు. సకల చరాచర జగత్తు రాగద్వేషాలతో నిండింది. ఈ కలియుగంలోనే కాదు, ఆ తొలియుగంలో కూడా ఇదే పరిస్థితి. దేవతలు ఈర్ష్యాళువులు, ద్రోహచింతనలు, మోసగాళ్ళు అయితే మానవుల మాట, పశుపక్షాదుల మాట చెప్పాలా? ద్రోహం చేసిన వాడికి ద్రోహం చేయడం సమత. ఆ ద్రోహికి అద్రోహికి అతిశాంతుడికి ద్రోహం చేయడం నీచత్వం. ద్రోహపరే ద్రోహపరో భవేదితి సమానత అద్రోహిణి తథా శాంతే విద్వేష కలతా స్మృత. ఎవరో ఒక తపస్వి శాంత చిత్తంతో జప ధ్యాన పరాయణుడై ఎక్కడో ఏ అడవిలోనో ముక్కు మోసుకొని కాలం గడుపుతుంటాడు. దేవేంద్రుడు పని పోని వాడి తపస్సును కాస్త భంగపరుస్తాడు. దీన్ని ఏమనాలి? నా నోటితో ఎందుకు చెప్పడం? యశ్చిత్తాపశాంతో జప ధ్యాన పరాయణ భవేత్ తస్య జపే విఘ్న కర్త వై మఘవా పరం. సజ్జనులకు ఎప్పుడు ఎక్కడైనా సత్యయుగమే, అసజ్జనులకు ఎప్పుడూ కలియుగమే, మధ్యములకు మధ్యయుగం. ఎప్పుడో ఎక్కడో యుగానికి జగానికి ఒక్కడు సత్య ధర్మానువర్తి ఆవిర్భవిస్తాడు. మిగతా యుగాలన్నింటా అందరూ ప్రధానంగా అధర్మ పరాయణులే అని వ్యాస భగవానుడు చెప్తూ కొనసాగిస్తున్నారు. ధర్మ సంస్థితికి పూర్వజన్మ వాసన ప్రధాన కారణం. అది మలినమైతే ధర్మం కూడా మలినం అవుతుంది. ఇక్కడ ఒక వృత్తాంతం చెప్తాను విను అని. పూర్వకాలంలో ధర్ముడు బ్రహ్మ మానస పుత్రుడై జన్మించాడు. సత్య సంపన్నుడై వేద ధర్మ నిరతుడై జీవిస్తున్నాడు. దక్ష ప్రజాపతి కూతుళ్లను 10 మందిని వివాహం చేసుకున్నాడు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. వారికి హరి, కృష్ణుడు, నరుడు, నారాయణుడు అని 4 కుమారులు జన్మించారు. వీరిలో హరికృష్ణులు ఇద్దరు నిత్యం యోగాభ్యాస పరాయణులే కాలం గడుపుతున్నారు. నరనారాయణులు తపఃపరాయణులు అయ్యారు. హిమాలయాల్లో బదరికాశ్రమంలో తీవ్రంగా నరనారాయణులు తపస్సు చేస్తున్నారు. 1000 ఏళ్లకు పైగా గడిచింది. తపస్సుల్లోకెల్లా అగ్రగణ్యులయ్యారు. వీరి తపస్సుల తీవ్రత ముల్లోకాలకు వ్యాపించింది. దేవేంద్రుడికి దడ పుట్టింది. ఎలా భగ్నం చేయడమా అని చాలా రోజులు తీవ్రంగా ఆలోచించాడు. కట్టకడపటికి తానే రంగంలోకి దిగాడు. అతి దారుణమైన కామక్రోధ లోభ మోహాదులను వెచ్చబెట్టుకొని గంధమాదనం పైన ఉన్న ఐరావతం ఎక్కి బదరికాశ్రమం చేరుకున్నాడు. ప్రత్యక్షమైన బ్రహ్మ విష్ణువులాగా అప్పుడే ఉదయించిన సూర్యబింబాల్లాగా తమ తేజస్సుతో విరాజిల్లుతున్న నరనారాయణులను చూశాడు. ఏమిటి వీళ్ళ పట్టుదల? తపస్సుతో ఏం చేద్దాం అనుకుంటున్నారు అని ఆలోచిస్తూ దగ్గరికి వెళ్ళాడు. మహానుభావులారా, మీరు ధర్ముడి యొక్క కుమారులు కదా, ధర్మసూతులు కదా, చాలా తీవ్రంగా తపస్సు చేస్తున్నారు. మీ ఉద్దేశం ఏంటి? మీ ఆకాంక్ష ఏంటి? ఉత్తమోత్తమమైన వరం ఇద్దామని వచ్చాను. ఇవ్వకూడనిది అయినా ఇస్తాను. అంతగా సంతోషించాను మీ తపస్సుకి, కోరుకోండి అన్నారు. నరనారాయణులు ఇద్దరు ఉలకలేదు పలకలేదు. ఇంద్రుడు మళ్ళీ మళ్ళీ అదే విధంగా ప్రకటించాడు. స్థిర చిత్తులై ధ్యానంలో మునిగిపోయిన ఆ జంట మునులలో చలనం లేదు. ఇంద్రుడికి రోషం వచ్చింది.
మాయామోహినిని సృష్టించాడు. వాళ్ళ పైకి ఉసిగొల్పాడు. ప్రయోజనం లేకపోయింది. సింహాలు, పులులు, తోడు ఏళ్లను సృష్టించాడు. భయపెట్టాలని చూశాడు. కానీ ఫలితం లేకపోయింది. ఇంకా ఏం చేయడానికి తోచలేదు. వరదానానికి వాళ్ళు లుబ్ధులు కాలేదు. సింహశార్దూలాలకి భయపడలేదు. మాయామోహినికి మోహితులు కాలేదు. వీరి తపస్సుని భంగపరచడం ఎలాగ చెప్పమా అనుకుంటూ తిరిగి తన మందిరానికి వెళ్ళిపోయాడు. బాగా యోచన చేశాడు. జనమేజయ వ్యాస మహర్షి చెప్తున్నారు, ఆదిశక్తి సనాతన సర్వలోకేశ్వరి పరాప్రకృతి అయిన మహావిద్యను నిష్ఠతో ఉపాసించే వారిని ఎవరు ఏమీ చెయ్యలేరు. దేవాసురుల మాయలన్నీ ఆ మహామాయ ముందు ఓడిపోవాల్సిందే. చిన్న మాయలు పెద్ద మాయను ఏం చేస్తాయి? మహామాయను ఉపాసించే వారికి ఎవ్వరూ ఏ విఘ్నాలు కల్పించలేరు. వాగ్బీజ, కామలీల, మాయాబీజ మంత్రాలను జపించేవారిని ఎవ్వరూ బాధించలేరు. బ్రహ్మాయ సకలామాయ దేవాసురకృతాఖిల ఏ తే కథం బాధితుం శక్త్య ధ్యాయంతి గత కల్మష. అయినా దేవేంద్రుడు మోహితుడై మరో ప్రయత్నం చేశాడు. మన్మధుణ్ణి, వసంతుణ్ణి పిలిచాడు. రతీదేవితో, అప్సరసలతో బదరికాశ్రమానికి వెళ్ళాడు. నరనారాయణులను కామాతులను చేయండి అని ఆజ్ఞాపించాడు. సుగంధ పరిమళాలతో, పూల బాణాలతో, వంపు సొంపుల ఉయ్యారాలతో వాళ్ళ మనస్సులను సమ్మోహితం చేసి లొంగదీయండి. ఇది దేవకార్యం. మన్మథ, ఈ ప్రపంచంలో దేవదానవ మానవ జాతుల్లో నీ బాణాల తాకిడికి లొంగని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నీ శక్తి అమోఘం. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే కాదు, నీ అందానికి సాటి వచ్చే చంద్రుడు కూడా నీకు నీ పూల బాణాలకు ఓడిపోయినవాడే. ఇంకా ఈ నరనారాయణలో ఒక లెక్క. పైగా ఇంతమంది అప్సరసలు నీ వెంట వస్తున్నారు. నిజానికి ఒక రంభ, ఒక తిలోత్తమ చాలు. అసలు నువ్వు ఒక్కడివే సరిపోతావు. అలాంటిది ఇంతమందితో కలిసి వెళ్తున్నావంటే ఇంక చెప్పేదేముంది? జయం మనదే. వెళ్ళిరా, కార్యం నెరవేర్చు. నువ్వు కోరిందల్లా నీకు బహుమానంగా ఇస్తాను అన్నాడు దేవేంద్రుడు. నేను స్వయంగా వెళ్ళి ప్రయత్నం చేశాను. ఫలితం లేకపోయింది. శ్రమ మిగిలింది. అసలు మొదటే మిమ్మల్ని పంపించాల్సింది. అయినా ఇప్పుడు మించిపోయింది ఏమీ లేదు, వెళ్ళండి అని పంపించాడు. వెళ్ళబోతూ మన్మథుడు ఒక మాట కూడా చెప్పాడు. దేవేంద్ర, నీ ఆజ్ఞ ఇప్పుడే నెరవేరుస్తాను. ఆ నరనారాయణులు త్రిమూర్తుల్లో ఒకరిని కానీ, ముగ్గురిని కానీ, సూర్యుడిని కానీ లేదా మరే దేవతనైనా ధ్యానిస్తూ ఉంటే చిటికెలో వారిని మోహపరిచి తపోభంగం చేసి వస్తాను. సందేహం లేదు. అలా కాక వారు కనుక దేవీ భక్తులైతే మాత్రం నేను చేయగలిగింది ఏమీ లేదు. కామరాజ మహాబీజ మంత్రాన్ని జపించే వారి మీద నా బాణాలు పని చెయ్యవు అని చెప్పాడు మన్మధుడు. దేవీ భక్తం వశీకర్తం నాహం శక్త్య కథంచన కామరాజం మహాబీజం చింతయంతం మనశ్చలం. మన్మధుడు ఇలా చెప్పిన దేవేంద్రుడు వినిపించుకోలేదు. వెళ్ళమని తరిమాడు. ఇది దుస్సాధ్యమైన కార్యం, నువ్వే సాధించాలి, నాకు హితం చేయాలి అని చెప్పి పంపించాడు. సరే అని మన్మధుడు బయలుదేరాడు. అప్సరసలకు కూడా గర్వభంగమైంది ఈ కార్యక్రమంలో. జనమేజయ ముందు వసంతుడు బదరికాశ్రమంలోకి ప్రవేశించాడు. ఒక్కసారిగా పచ్చదనం వెళ్ళి వెరిసింది. కొమ్మ కొమ్మ, రెమ్మ రెమ్మ చిగురించింది, పుష్పించింది. తుమ్మెదలు గుంపులు గుంపులుగా ఆడుతూ పాడుతూ ఎగురుతున్నాయి. తరువు తరువున చిగురు గుబురులు కోకిలలై యుగళ గీతికలు ఆలపిస్తున్నాయి. పుష్పించిన లతలు అందుబాటులో ఉన్న తరువులను పెనవేసుకుంటున్నాయి. బహూవుః కోకిలాలాప వృక్షాగ్రేష మనోహరా వల్యోపి పుష్పితా సర్వా ఆలిలింగుర్నగోత్తమాన్. ఆశ్రమంలో ప్రతి జీవి వయస్సుతో నిమిత్తం లేకుండా రాగరంజితం అయింది. తన సహచరిని కౌగలించుకుంది. అది ఏదో తెలియని మత్తు ఆవరించి క్రీడాసక్తమైంది. పరిమళ వాయువీచికలు దక్షిణ దిశ నుంచి తెంచి తనువులను పులకింపచేశాయి. మునీశ్వర్లకు సైతం ఇంద్రియాలు అదుపు తప్పై ఉద్రేకాలు ఉరకలు వేశాయి. రతి మన్మధులు రంగప్రవేశం చేశారు. 5 బాణాలను ఒకేసారి ఎక్కుపెట్టి గురు చేసి కొడుతూ విచ్చలవిడిగా ఆశ్రమం అంతటా కలిగి తిరిగారు. అంతలోకి రంభ, తిలోత్తమ మొదలైన అప్సరసలందరూ వచ్చారు. బృందాలు బృందాలుగా చెట్ల నీడల్లో కూర్చుని స్వరతాన సమన్వితంగా మధుర గీతాలను ఆలపించారు.
వీరి గీతాలు, కోకిలల కలకూజితాలు, తుమ్మెదల జుంకారాలు బదరికాశ్రమం అంతా మారుమోగింది. నరనారాయణులకు ధ్యాన నిష్ఠ చెదిరింది. చూపులను కళ్ళు తెరిచారు, క్రమంగా బయటికి మళ్లించారు. ఎటు చూసినా వసంత శోభ. అకాలంలో ఏమిటి వింత? ప్రాణికోటి అంతా మన్మథవశమై కనబడుతోంది. ఋతుధర్మంలో క్రమంలో ఈ విపర్యానం ఎలా వచ్చింది అని నరుడు ఆశ్చర్యంగా నారాయణ్ణి అడిగాడు. ఆశ్చర్యంతో విప్పారిన కన్నులతో ప్రకృతిని తిలకిస్తున్న నారాయణుడు బదులు పలికాడు. సోదరా, చెట్లు చూసావా? నిలువుగా పుష్పించాయి. కోకిలాలాపాలను, భ్రమరనాదాలను వినిపిస్తున్నాయి. శిశిరం అనే భీత మాతంగాన్ని, అంటే భయపడిన ఏనుగుని మోదుగు పువ్వుల వాడిగోళ్లతో చీల్చి చెండాడి వసంత కేసరి ఆశ్రమంలోకి ప్రవేశించింది. అంటే భీత మాతంగాన్ని సింహం ప్రవేశించినట్టుగా ప్రవేశించింది. శిశిరం భీత మాతంగం దారయన్ స్వఖరైర్నఖై వసంత కేసరి ప్రాప్త పలాస కుసుమర్మునే. బ్రహ్మన్, మనం బదరికాశ్రమంలోకి వసంతలక్ష్మి వచ్చిందయ్యా. అరుణాశోక హస్త కింసుక పాద నీలాశోక కచ వికసిత కమలానన నీలేందీవర నేత్ర బిల్వఫలస్థని కుందరదన మంజురీకర్ణ బంధుజీనాధర సింధువారనఖ పుత్ర జీవాంశు కన్యస్త రోమరాజి విరాజిత తమ్ముడు. ఇలా వచ్చింది, అకాలంలో వచ్చింది. ఈ వసంతలక్ష్మి వచ్చిందంటే మన తపస్సును భంగపరచడం కోసమని మనం గ్రహించాలి. అదిగో అప్సరసల గానం వినబడుతోంది కదా, మన ధ్యానాన్ని నాశనం చేయడం కోసం ఇదంతా దేవేంద్రుడి పన్నాగం. లేకపోతే ఏమిటి ప్రకృతి వైపరీత్యం? మన తపస్సుకు భయపడి ఇంద్రుడు ఈ పని చేసుంటాడు, సందేహం లేదు. సుగంధ పరిమళాలను వెదజల్లుతూ సుఖస్పర్శంగా వీటెంచుతూ మలయానిలుడు తనువులను పులకింపజేస్తున్నాడు. గమనించావా? ఇంకా సందేహమా? ఇదంతా కూడా నిశ్చయంగా ఆ దేవేంద్రుడి దుశ్చర్యయే. వాత సుగంధ సీతాశ్చ సమాయాంతి మనోహరా నాణ్యత్ కారణమస్తేహ శతక్రతుకృతిం వినా. ఆ శతక్రతువులు చేసిన దేవేంద్రుడు దుశ్చర్యయే. నారాయణుడిలా పలికేసరికి బండారం బయటపడిందని గ్రహించిన మన్మధుడు ససైన్యంగా కన్నులకు కనిపించాడు. మేనక, రంభ, త్రిలోత్తమ, పుష్పగంధ, సుకేసి, మహాశ్వేత, మనోరమ, ప్రమద్వర, గ్రతాచి, గీతజ్ఞ, చారుహాసిని, చంద్రప్రభ, సోమ, విద్యున్మాల, అంబుజాక్షి, కాంచనమాల, ఇంకా అప్సరసలు మొత్తం 16,050 మంది కళకళలాడుతూ కిలకళలాడుతూ కనిపించారు. అత్యద్భుతమైన సంగీతంతో మానవలోక దుర్లభమైన ఆనందాన్ని పంచిపెట్టారు. నరనారాయణులు ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇంతటి సంగీత మాధుర్యాన్ని చవిచూపించిన మీకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చి సముచిత రీతిని సత్కరించడం మర్యాద. ఈ పూటకు దయచేసి మీరంతా ఇక్కడే ఉండండి. స్వర్గం నుంచి శ్రమపడి వచ్చారు కదా, కాసేపు విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుంది, ఉండిపోండి అన్నాడు నారాయణుడు. సరే అన్నారు వాళ్ళందరూ. నారాయణుడికి స్వాభిమానం పొంగిపోలింది. మా తపస్సులను భగ్నం చేయమని పంపిన ఇంద్రుడికి చేద్దామని వచ్చిన వీళ్ళకి తగిన గుణపాఠం నేర్పించాలి, తపశ్శక్తి చూపించాలి అనుకున్నాడు. కూర్చున్నవాడు కూర్చున్నట్లే తొడ మీద మెల్లగా తరుచుకున్నాడు. అక్కడి నుంచి ఒక సర్వాంగ సుందరి ఆవిర్భవించింది. రంభాదులను మించిన అందగత్త. ఊరువు నుంచి పుట్టింది కనుక ఊర్వశి అన్నాడు నారాయణుడు. మన్మధులే కాదు, అప్సరసలందరూ ఆశ్చర్యచకితులై కళ్ళప్పగించి చూస్తున్నారు. ఒక్కొక్క అప్సరసకు సేవ చేయడానికి ఒక్కొక్క పరిచారికగా 16,050 మంది సుందరాంగులను క్షణంలో సృష్టించాడు నారాయణుడు. వాళ్ళంతా నవ్వుతూ ఆడుతూ పాడుతూ రకరకాల బహుమతులను ఇస్తూ అతిథులందరికీ అద్భుతమైన మర్యాదలు చేశారు. విందు ముగిసింది. నరనారాయణుల ముందు వినయంగా నమస్కరించి నిలబడ్డారు. ఇంకేమిటి ఆజ్ఞ అన్నట్టు. తమ కన్నులను తామే నమ్మలేక, ఆశ్చర్యం నుంచి తేరుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు రంభ మొదలైన అప్సరసలు. నారాయణుడికి తపశ్శక్తికి సమ్మోహితులయ్యారు. అందరి కన్నుల్లోనూ అనురాగం మెలమెల్లాడింది. అందరి తనువులు పులకితం అయ్యాయి. ముక్త కంఠంతో పలికారు.
మహానుభావ, నీ తపశ్శక్తి అమోఘం, నీ ధైర్యం అనన్య సామాన్యం. ఏమని స్తుతించాలో, ఎలా స్తుతించాలో తెలియడం లేదు. నిజానికి మా చూపులు విషం పులిమిన తూపులు. ఇవి సోకి ఇలా నీల ధైర్యంగా నిలబడినవాడు ఈ సృష్టిలో ఇంతవరకు ఎక్కడా కనబడలేదు. మీ ఇద్దరి మనస్సులను మాత్రం కదిలించలేకపోయాం. మీరు దైవాంశ సంభూతులు, అంతర్బహిరింద్రియ నిగ్రహానికి నిధులు. దేవేంద్రుడి ఆజ్ఞను కాదనలేక మీ తపస్సులను భగ్నం చేయడానికి ఇటొచ్చాం. ఇది మా తప్పు. కానీ మా సౌందర్యం, గర్వం పటాపంచలైంది. నీకు ఓడిపోయాం. అయితే అదే అదృష్టమై మాకు మీ దివ్య దర్శనం లభించింది. మీకు అపకారం తలపెట్టిన మమ్మల్ని క్షమించి మీరు సత్కరించారు. ఇది కేవలం మీ ఔదార్యం. మీ వంటి మహానుభావులు చిన్న చిన్న అపరాధాలకు అలిగి శాపాలిచ్చి తపశ్శక్తిని వృధాగా వ్యయపరచుకోరు కదా అని అప్సరసలు వినయంతో వినమ్మిత గాత్రలై నమస్కరించి నిలబడి ఇలా పలుకుతుంటే నరనారాయణులు చాలా సంతోషించారు. కామక్రోధాలను జయించిన ధర్మాత్ములు కనుక ప్రసన్న వదనలు అయ్యారు. సుందరంగులారా, మీ వినయానికి మేము సంతృప్తి చెందాం. మీకేం వరం కావాలో కోరుకోండి, అనుగ్రహిస్తాము అన్నారు. ఇదిగో ఈ ఊర్వశిని మీతో పాటు తీసుకెళ్ళండి స్వర్గానికి. మా కానుకగా మీ దేవేంద్రుడికి సమర్పించండి. మీకు మీ నాయకుడికి శుభమొగ్గాక. మీరు ఇంకా బయలుదేరచ్చు. ఇటుపైన ఇంకెప్పుడు ఎవరికీ తపోభంగం చేయకండి అని నరనారాయణులు అన్నారు. నరనారాయణుల పలుకులకు రంభ మొదలైన అప్సరసలకు ములుకుల్లా సోకాయి. వాళ్ళను విడిచిపెట్టి వెళ్ళడానికి మనసు ఒప్పలేదు. నారాయణ మహర్షి, మేము ఎక్కడికి వెళ్తాం? మీ పాద పద్మాలు ఆశ్రయించాం. ఇక్కడే మీకు సేవలు చేసుకుంటూ ఉండిపోతాం. కోరిన వరం ఇస్తాన్నావు కదా, ఇదే మేము కోరుకునే వరం. అనుగ్రహించు. మాకందరికీ నువ్వే భర్తవు. స్వీకరించు. మా ఆతిథ్యం కోసం నువ్వు సృష్టించిన 16,050 మంది వరాంగణలతో కలిసి ఈ ఊర్వశి స్వర్గలోకానికి వెళ్తుంది. మా బదులుగా అక్కడ ఇంద్రుడికి సేవలు చేస్తుంది. లెక్క సరిపోతుంది. మేము ఇక్కడ నీకు సేవలు చేసి తరిస్తాం. మాట తప్పకు. మాకు ఆశాభంగం కలిగించకు. అది స్త్రీలను మరీ హింసిస్తుంది. కామార్తలై వచ్చిన వారిని తిరస్కరించి హింసించడం నీ వంటి ధర్మజ్ఞులు చేయాల్సిన పని కాదు. భాగ్యవశం వల్ల స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని విడిచిపెట్టడం నీకు భావ్యం కాదు. నువ్వు సమర్థుడివి, తపశ్శక్తి సంపన్నుడివి. దయచేసి మా అభ్యర్థనను అంగీకరించి స్వీకరించు అన్నారు. అప్పుడు నారాయణుడు అన్నాడు, సుందరంగులారా, 1000 ఏళ్లకు పైగా తపస్సు చేస్తున్నాను. జితేంద్రుడు నేను అయ్యాను. ఇప్పుడు నాకు నేను తపోభంగం చేసుకోనా? ధర్మ వినాశకాలైన తుచ్చ సుఖాల మీద, కామోపభోగాల మీద నాకు ఇచ్చలేదు. బుద్ధిమంతుడు ఎవరు పశుధర్మాన్ని కోరుకోడు అంటే వాళ్ళు అన్నారు, నారాయణ మహర్షి, శబ్ద స్పర్శ రూప రస గంధాలు 5ంట స్పర్శ సుఖమే ఉత్తమోత్తమైంది అని పెద్దలు చెప్తారు. అది ఆనంద రసమూలం. అంతకు మించి సుఖం మరొకటి లేదు. కాబట్టి మాకు అది ప్రసాదించు. వరం ఇస్తా అన్నావు, మాట నిలబెట్టుకో. మాతో కలిసి నిర్భర సుఖాలను అనుభవిస్తూ ఈ గంధమాధన పర్వతం మీద స్వేచ్ఛగా విహరించు. ఒకవేళ తపస్సుతో స్వర్గలోకాన్ని పొందుదాం అనుకుంటున్నామో అది గంధమాదనం కంటే అందమైంది, అధిక సుఖమైంది ఏమీ కాదు. అందరం కలిసి ఇక్కడే ఉందాము అన్నారు వాళ్ళు. అప్సరసలు చేసిన ఆ మెలికకు నారాయణుడు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఏం చేయడమా అని ఆలోచనలో పడ్డాడు. వీళ్ళని అంగీకరిస్తే తపస్సు గంగపాలవుతుంది. సాటి ముని బృందంలో అపహాస్యం అవుతుంది. ఇంద్రుడికే వీళ్ళకి బుద్ధి చెప్దామని అహంకరించి వరం కోరుకోమని ఇలా కష్టాల్లో ఇరుక్కున్నాను. ధర్మ వినాశనానికి అహంకారమే మొదటి కారణం. సంసార వృక్షానికి అదే మూలం. పెదవి కదపకుండా అలా మౌనంగా ఉండిపోయినా బాగుండేది. పాడి ఆడి అలసిపోయి వీళ్ళ దారిని వీళ్ళు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. బోలెడు తపస్సు వ్యవపరిచి వరాంగాలను సృష్టించాను, ఊర్వశిని సృష్టించాను, విందు జరిపించాను. ఇప్పుడు ఇదిగో ఇలా ఇరుక్కున్నాను. వీళ్ళంతా కామార్తలే నన్ను పెళ్లాడమంటున్నారు. హతవిధి, సాలిపురుగుల నా వలలో నేనే చిక్కుకున్నాను. పూర్ణనాభిరివాద్యాహం జాలేన స్వకృతేన వై బద్ధోస్మి సుదృఢేనాత్ర కింకర్తవ్యమిత పరం. ఎలాగోలే వీళ్ళని పంపించాలి. తిరస్కరిస్తే అలిగి శపిస్తారు. పైగా మాట తప్పిన వాడనవుతాను. పోనీ క్రోధం వహిద్దామా అంటే కామం కంటే ప్రమాదకరమైంది క్రోధం. లోభం కంటే దారుణమైంది. క్రోధం వల్ల హింస జరుగుతుంది. అది సర్వ ప్రాణికోటిని దుఃఖపెడుతుంది. క్రుద్ధుడు అవడం అంటే నరకారామంలో
దిగుడు బావు తవ్వుకోవడం. కొమ్మల రాపిడితో పుట్టిన అగ్నిమి ముందుగా కొమ్మలను ఆ చెట్టును దహించి వేసినట్లు క్రోధం మునుముందుగా ఎవరికి కోపం వచ్చిందో వాళ్ళనే నాశనం చేస్తుంది. ఈ చిక్కు నుండి ఎలా బయటపడాలి అని దీనుడే లోపల మల్లగుల్లాలు పడుతున్న అన్నగారి మానసిక పరిస్థితి గ్రహించాడు నరుడు. మెల్లగా ఆలోచనలో పాలు పంచుకున్నాడు. అగ్రజ నారాయణ, శాంత స్వభావుడివై ఆలోచించు, అహంకారం విడిచిపెట్టు. పూర్వం ఒకప్పుడు అహంకారం కారణంగానే మనం చాలా తపస్సు నష్టపోయాం. ప్రహ్లాదుడితో ఘోర సంగ్రామం కూడా జరిగింది. ఒకసారి గుర్తు తెచ్చుకో, అప్పుడు ఎంతగా దుఃఖించామో. ఇంత తొందరగా మర్చిపోతే ఎలా? అందుకే క్రోధం జోలికి వెళ్ళొద్దు. శాంత చిత్తుడివై వీరికి సమాధానం చెప్పు. తపస్సులకు అన్నిటికీ శాంత స్వభావమే మూలమని మునీశ్వరులందరూ చెప్తున్నమాట. శాంతత్వం తపసో మూలం మునిభి పరికీర్తితం అని జనమాజయ వ్యాసుడు అంటున్నాడు. నరుడు ఇలా ఉపదేశించేసరికి నారాయణుడు తేరుకున్నాడు. క్రోధం జోలికి పోకూడదు అంటే పోకూడదు అని నిశ్చయించుకున్నాడు అని వ్యాస భగవానుడు నరనారాయణుల గాథను కొనసాగిస్తున్నారు. తర్వాత సంచికలో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః.